Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు. ఇక ఎండలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊరట లభించింది. అరేబియా సముద్రంలో తుఫాను తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో జూన్ 12వ తేదీ నుంచి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండటంతో వాటి కారణంగా రుతుపవనాల్లో మళ్లీ కదలికలు వస్తున్నాయి. ఇక ఈ ప్రభావం కారణంగా ఈ నెల 12వ తేదీ నుంచి రుతుపవనాలు చురుగ్గా కదిలి దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మంగళవారం వర్షాలు కురుస్తాయని చెప్పగా బుధవారం నుంచి కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొంత వాతావరణం వేడిగానే ఉంటుందని, గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే మృగశిర కార్తె రావటంతో ఇక వర్షాలు భారీగా పడతాయని రైతులు భావిస్తున్నారు. ఏరువాక పౌర్ణమికి కొన్ని జిల్లాల్లో వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. దీంతో మళ్లీ రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ కానున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే కొన్ని జిల్లాల్లో ఉక్కపోతతో పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మరికొన్ని జిల్లాల్లో చిరుజల్లులు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు కూడా మీరు ఇలా వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకేమైనా సందేహాలున్నా, సూచనలున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.